సూర్యుడు గాలి ఒకసారి తలపడ్డాయి. వీరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను మీ అందరికంటే బలవంతుణ్ణి. అది నిజం కాదు. నేనే శక్తివంతుణ్ణని అందరికీ తెలుసు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనే బలవంతుణ్ణి. అది కాదు నేస్తం. నీ చల్లని గాలి కంటే నా సూర్యకిరణాలే చాలా శక్తివంతమైనవి. అలాగైతే సరే, మన మధ్య ఒక పరీక్ష పెట్టుకుందాం. అక్కడ చూడు, ఒక బాటసారి వెడుతున్నాడు. అతని యొక్క దుస్తుల్ని అతనే విప్పి పారేయాలి. అలా ఎవరైతే చేయగలుగుతారో వాళ్లే గొప్ప బలవంతులు. అలాగే అతను కోట్ తీయటానికి నేను ప్రయత్నిస్తాను. ఏమిటి, అర్థమైందా? కానీ అంతకంటే ముందు ఒక్కసారి నువ్వు ప్రయత్నించి చూడు, ఏమవుతుందో చూద్దాం. ఒక ప్రయాణికుడు అటువైపుగా వస్తుండగా వేగంగా గాలి వీచింది. మొదటిసారి గాలి వీచినప్పుడే అతని మఫ్లర్ ఎగిరిపోయింది. దాన్ని వెతికి పట్టుకుని ఆ చలికి తట్టుకోలేక కప్పుకున్నాడు. ఓరి దేవుడా, ఎంత చల్లగా ఉంది! నేనిప్పుడు కోటు పై బొత్తం కూడా పెట్టుకోవాలి. చలిగాలి ఎప్పుడు ఇంత వేగంగా వీచింది లేదు. ఈ చలికి నా కోటు కూడా ఆగేలా లేదు. ఇంకా చలేస్తోంది. ఎంత గాలి వీచినా ఆ ప్రయాణికుడు చలించలేదు. అందువల్ల గాలికి చాలా కోపం వచ్చింది. అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. నేను ప్రయత్నించి చూశాను, కానీ నా వల్ల కాలేదు. నా అపజయాన్ని ఒప్పుకుంటున్నాను. ఇకపై నీ ప్రయత్నంలో నువ్వు జయించినట్టయితే నా అపజయాన్ని నేను ఒప్పుకుంటా. నువ్వు ప్రయత్నించి చూడు. సూర్యుడు ఏమీ మాట్లాడకుండా మెల్లగా ఆ ప్రయాణికుని మీద తన లేత కిరణాల్ని ప్రయోగించాడు. ఆ కిరణాలు పడగానే ఆ ప్రయాణికుడు చాలా సంతోషించాడు. ఆహా, ఇది ఎంత బాగుంది! సూర్యరశ్మి పెరిగింది. వెచ్చగా ఉంది. వేడి ఇంకా పెరిగింది. ఇందాక చలేసింది, ఇప్పుడు ఎండ వచ్చింది. ఇప్పుడు నాకిక కోటుతో అవసరం లేదు. ఆహా! అతను సంతోషంతో కోటు విప్పేశాడు. నిజమే సూర్యుడా, నువ్వు నీ నిజమైన శక్తిని నిరూపించి జయించావు. విజయం నీదే.
పిల్లలు తెలుసుకున్నారు కదా, ప్రేమ అనురాగాలతో మనం ఎవరినైనా దగ్గర చేసుకోవచ్చు. ఎప్పుడూ మనం ఎవరిని బెదిరింపులతో లోబరుచుకోలేము. అర్థమైంది కదా?